హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. కరెక్ట్గా 35 మినిట్స్ నుంచి వీడియో చేద్దాం ట్రై చేస్తా ఉన్నాను. చెప్తున్నాను ఆపుతున్నాను. బీపీ కొద్దిగా పెరిగిపోయి బీపీ వచ్చేసిందేమో అనిపిస్తుంది ఈ సీజన్. అసలు ఈ హిట్ కాని సీజన్లో లేని రోగాలు వస్తూ ఉన్నాయి. సో 2-3 బూతులు వస్తూ ఉంటే వాటిని డిస్కార్డ్ చేసి మళ్ళీ చేస్తున్నా. కామ్ డౌన్ అయ్యాను ఇప్పుడు. అంటే ఆ ప్రోమో చూసిన తర్వాత నాకు ఎక్కడ కోపం వస్తుంది. టికెట్ టు ఫినాలే వీక్లో, టికెట్ టు ఫినాలే ఫైనల్ రౌండ్లో, వీళ్ళు పెట్టిన ఫైనల్ రౌండ్లో ఫస్ట్ రౌండ్ గంట పట్టుకోవాలి, ఏదో ఉంది దాని పేరు, గుర్తుపట్టు గంట కొట్టే ఏదో. మీరు చెప్పచ్చు ఇది మెమరీ పవర్ గేమ్ భయ్యా, సో అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలని చెప్పి ఐ అగ్రీ విత్ యూ. దీన్ని కూడా అగ్రీ చేస్తా, సరే మెమరీ పవర్ అని. కానీ మీరు ఆలోచించండి, ఏంది ఆ గంట 3 అడుగుల దూరంలో ఉన్నా, ఒక అడుగు నిఖిలో మధ్యలో ఒక అడిగేస్తే తపక్కన పట్టుకుంటాడు. అదే ఆ టాస్క్. గంట పట్టుకోవడమే కదా మెయిన్. ఇమేజ్ గుర్తుపట్టాలి, ముందైతే గంట అయితే పట్టుకోవాలి కదా. మెగా చీఫ్ డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ దాంట్లో ఎలా పెట్టారు, మిరపకాయ ఏదో పెట్టి అంత దూరం పెట్టారు. ఒక బజర్ ఉండాలి కదా. శ్రీముఖి అటు తిరిగి 1 2 3 4 గో అంటది, వీళ్ళు పరిగెత్తాలా. ఎవడెప్పుడు పరిగెత్తాడు? 3కి ముందు స్టార్ట్ అయ్యాడా, 3 తర్వాత స్టార్ట్ అయ్యాడా, ఎవడు ఫస్ట్ గంట పట్టుకున్నాడు? జస్ట్ ఏంటంటే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో వదిలేసి వాళ్ళకి కావాల్సిన డెసిషన్ తీసుకుందాము అన్నట్టు ఉంది. నాకైతే మాత్రం అదే అనిపించింది. అది నిఖిల్ని గెలిపించినా, తేజాన్ని ఓడిపించినా, ఏదైనా సరే అలా ఒక కన్ఫ్యూజ్డ్గా పెట్టినట్టు అనిపించింది. నలుగురిలో ఎవరికైనా అన్యాయం జరగచ్చు, అది ఎవరిదైనా అన్యాయమే. ఎందుకంటే తర్వాత మనమే అంటాం భయ్యా, నేనే అంటాను కష్టం భయ్యా, అది ఎలాగా అంత నేక్డ్ అయితే ఎలా చూస్తారు ఒకేసారి అని చెప్పి. కానీ మరీ అలా పెడితే ఇంకేముంది, కొంచెం దూరం పెడితే పరిగెత్తుకుని వచ్చేటప్పుడు తెలిసిద్ది. లేదు మన వాళ్ళు పరిగెత్తలేరు, మనకు ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు వాళ్ళందరూ చేయగలిగిన టాస్కే పెట్టాలి. కానీ ఇలా 3 అడుగులు 2 అడుగులు పెడితే ఏంది ఇది? అక్కడ ఎవరైనా సరే బొమ్మ చూసి, మనం ఇంత మట్టికి ఇలా చూసాం, బొమ్మలు చూసి ఇది నాకు తెలుసు అని తర్వాత వెళ్ళి పరిగెత్తే క్యాండిడేట్ ఎవరు లేరు. ముందు గంట పట్టుకో, తర్వాత బొమ్మ ఎత్తుకో అన్నట్టే ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్. మళ్ళీ అందులో ఒక ఫౌలు నబీల్ చెప్పాడని చెప్పి అవినాష్ రేస్ చేశాడు ఆ ప్రోమో గురించి మాట్లాడితే. సో చెప్పాడా లేదా అన్నది మనం రికార్డ్ అయి ఉంటుందని గట్టిగా చెప్తున్నాడు కదా, చెప్పాడా లేదా మనం చూద్దాం. ఎపిసోడ్ చూసిన తర్వాత మనకు తెలిసిద్ది. సో మ్యాటర్ ఏంటంటే 4 పాయింట్లు వచ్చినాయి ఈయనకి, నిఖిల్కి 2 పాయింట్లు వచ్చినాయి అవినాష్కి, చెరుకో పాయింట్తో రోహిణి అండ్ తేజ ఉన్నారు. ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతే రౌండ్ తర్వాత. సో నిఖిల్ 4 పాయింట్లు వచ్చినాయి కాబట్టి పక్కకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయంట. వెళ్ళి అవినాష్ పట్టుకున్నాడు. రోహిణి ఏం చెప్తుంది, నువ్వు వెళ్ళిపో, నువ్వు పక్కకి వెళ్ళి మేము చూసుకుంటాం అన్నట్టు ఆవిడ మాట్లాడుతుంది. ఆయన ఎందుకు పక్కకి వెళ్ళిపోతాడు? ఇప్పుడు రోహిణి పట్టుకునిద్ది ఈ రౌండ్ ఫర్ ఎగ్జాంపుల్. అంటే నాకు ప్రోమో ద్వారా అనిపించింది చెప్తున్నా, లాజికల్ తర్వాత అక్కడికి వెళ్ళిన నా లాజిక్ మిస్ అవ్వచ్చు. నాకు అనిపించింది అంటే రోహిణి వెళ్ళి పట్టుకుంది అనుకోండి, రోహిణికి 2 పాయింట్లు అవుతాయి. నెక్స్ట్ రౌండ్లో తేజ పట్టుకుంటే తేజకి 2 పాయింట్లు అవుతాయి. అప్పుడు అవినాష్ వచ్చి ముగ్గురికి వెళ్ళి టై అయ్యింది కదా, అది అవినాష్ కూడా వస్తుంది కదా. ఏ పాయింట్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఇంపార్టెంట్, ఎలా అవినాష్ ఎందుకు వదిలేస్తాడు అంటే వదిలే అన్న చెప్పినట్టు నాకు అర్థమైంది. ఆబ్వియస్గా ఆయన వదలడు, దాని గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. సో చివరికి ఎన్ని పాయింట్ వచ్చినా మనకు ఆల్రెడీ తెలిసిన రిజల్టే ఏంటి అంటే తేజ ఎలిమినేట్ అయిపోయాడు ఈ రౌండ్ నుంచి అని చెప్పి. మరి ఎవరిని గెలిపించాలని పెట్టారా, ఎవరిని ఎలిమినేట్ చేయాలని పెట్టారా ఈ రౌండ్, ఎవరికి న్యాయం చేద్దాం అనుకున్నారో, ఎవరికి అన్యాయం చేద్దాం అనుకున్నారో ఆ పెట్టిన వాళ్ళకి ఆ భగవంతుడికి ఎరిక. బట్ నేనైతే మాత్రం హైలీ డిసప్పాయింటెడ్. ఇదేదో వీకెండ్ సండే ఫండే రోజు పెట్టే ప్రోగ్రామ్ పెట్టే టాస్క్లా ఉంది. నాకైతే ఒక పాయింట్ ఆఫ్ టైంలో శ్రీముఖిని వాళ్ళందరం చూస్తుంటే స్టార్ మా పరివార్ ఎపిసోడ్ చూసిన ఫీలింగ్ వచ్చింది, ఆ ప్రోమో చూసిన ఫీలింగ్ వచ్చింది. సేమ్ అంతే ఉంటుంది. ఇప్పుడు నిన్నే చూసా, సీరియల్ యాక్టర్స్ అటు ఇటు ఉంటారు, సో వీళ్ళు ఉంటారు, అదే వచ్చింది. వాళ్ళే ఉన్నారు అలాగా. ఏంటో దీనికి బదులు ఇంకా నేలబండ, కోతికొమ్మచ్చి కష్టం, దానికి కొంచెం ఫిజికల్ ఎఫర్ట్స్ ఎక్కువ కావాలి, అవ్వదు. మ్యూజికల్ చైర్స్, దానికి పూర్వానుభవం కావాలి, అది వీళ్ళ దగ్గర పుష్కలంగా ఉంది కాబట్టి సరిపోతుంది. లేదు మనకేం ఒళ్ళు కదలకుండా సింపుల్గా అయిపోవాలి అంటే అంతాక్షరి, అది పెట్టుకొని విన్నర్ని ఇచ్చేయచ్చు. శ్రీముఖి మధ్యలో కూర్చునిద్ది, వీళ్ళు నలుగురు చుట్టూ కూర్చుంటారు, ఒక్కొక్క పదం ఇస్తూ ఉంటుంది, వాళ్ళు పాడుతూ ఉంటారు, ఎవరు మిస్ అయితే వాళ్ళు అవుట్, పక్కకి వెళ్ళిపో. విన్నర్కి బయట కుర్చీ వేసి ఒక పాట పెట్టేసి టికెట్ టు ఫినాలే అవార్డు ఇచ్చేస్తే చక్క వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు, సీజన్ కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. అలా ఉంది. ఇంకేం మాట్లాడతాం? మీరు ఏదో వీడియో చేయమంటారు కానీ అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు తెలుసా. ఈరోజు యాక్చువల్గా ఈరోజు నేను సెలవు పెట్టా, ఫైనల్ చూద్దాము. గట్టిగా జరిగిన టాస్క్ వచ్చింది, అట్లీస్ట్ సెకండ్ రౌండ్ నుంచి గట్టిగా జరిగినట్టుంది, చూద్దాము ఏం జరిగింది ఏంటి అని చెప్పి, మిస్ అవ్వకూడదు అని చెప్పి. కానీ మనం చూసింది ఏంటి, దోశ కోసం గొడవ ఉదయాన్నే. సో 3 విషయాలు జరిగినాయి హౌస్లో ఈరోజు. మార్నింగ్ దోశ మ్యాటర్ ఇష్యూ అయింది. నెక్స్ట్ తేజాని కంటెండర్గా సెలెక్ట్ చేశారు. అక్కడ నిఖిల్ బిహేవియర్ ఏదైతే ఉందో, అంటే నిఖిల్ సెలెక్ట్ చేసిన బిహేవియర్ అనకూడదు కానీ విధానం, ఆయన గేమ్ ప్లే ఏదైతే ఉందో అసలు వరస్టోభ్య అన్న విధంగా ఉంది. అసలు సేఫెస్ట్ ప్లేయర్ నిఖిల్. ఎంతసేపు అంటే అంతసేపు, అసలు మామూలు సేఫ్ కాదు, ఇంతసేపు అయితే కష్టం. ఇంత చివరికి వచ్చేసిన తర్వాత ఇంకేం సేఫ్. మళ్ళీ దానికి కవర్ డ్రైవ్లు చాలా ఉన్నాయి, బయటకు వచ్చి వీళ్ళకి చెప్పేటప్పుడు సింపుల్గా చేసాడు పృథ్వీ.
అంటే వాళ్ళు నన్ను పేరు అడగలేదంటే వాళ్ళు ఎవరు అడగటే నువ్వు నీ పేరు చెప్పాలి కానీ అని చెప్పి మాట్లాడదాం దానికోసం. మూడోది తేజ వర్సెస్ గౌతమ్. తేజ గౌతమ్కి ఇష్యూ అయింది. యాస్టీస్గా గౌతమ్ ఏడుస్తున్నాడు. అదే తేజ వర్సెస్ ఇష్యూ అయ్యింది, గౌతమ్ ఏడుస్తున్నాడు. ఇప్పుడు కెమెరాతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఏంటని నేను వచ్చే ముందు దాన్ని మాత్రం మన నైట్ ఎపిసోడ్ రివ్యూలో కలుసుకుందాం. అది కొంచెం పెద్దగానే ఉందన్నమాట, అంత ఈజీగా అయిపోదు. దాని గురించి మనం నైట్ మాట్లాడుకుందాం. ఈ దోశ మ్యాటర్ కోసం కూడా చాట భారతం అంత అయ్యింది గొడవ. నేను సింపుల్గా చెప్తాను, కంటెంటర్ సెలక్షన్ కోసం కూడా మాట్లాడుకుందాం. సరే, ఎలాగో నేను కష్టపడి చేస్తా కాబట్టి మీకు కొంచెం కష్టమైన వీడియో లైక్ చేయండి. ఏం చేద్దాం, ఏదో ఒకటి చేయాలి కదా, మరి తప్పదు. చాట వార్త రాశా దోశ మ్యాటర్కి అయితే అసలు ఎంత రాశానంటే అంత రాశా. ఎందుకు ఇదంతా అర్థం కాల. సో ఏం లేదబ్బా, సింపుల్, వాళ్ళ దగ్గర టైమర్ లేదు. సో ఆవిడ రోహిణి చేస్తావా అని అడిగిందంట, ఈవిడ చేస్తాను అందంట. ఫస్ట్ ఆవిడేమో నేను చేసుకుంటానంటే ఈవిడే చేస్తానని చెప్పింది అంది మధ్యలో. బట్ తర్వాత రోహిణి నువ్వే అడిగావని చెప్పి ప్రేరణ నువ్వే అడిగావంటే చేస్తానంటే చేస్తానందంట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో అసలు స్టార్ట్ చేయకముందు, ఇష్యూ అవ్వకముందే తప్పు ఎవరిదో చెప్పేస్తాను. ప్రేరణది తప్పు, కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు. ఎందుకంటే ప్రేరణని కిచెన్లోనే అన్ని గొడవలని వాళ్ళ హస్బెండ్ చిలక్క చెప్పినట్టు చెప్పారు. నువ్వు అసలు ఆ కిచెన్ సైడ్ వెళ్ళమాకంటే వెళ్ళను అంది. నేను అప్పుడే అనుకున్నా ఇది ఎన్ని రోజులు ఉంటుందో, అంటే ఇది అంటే ఈ టాపిక్ ఎన్ని రోజులు ఉంటుందో, వెళ్ళకుండా ఎన్ని రోజులు ఉంటారు ఆవిడే అనుకున్నా. కానీ కట్ చేస్తే ఆవిడ వెళ్ళారు. మొన్న మండేనే సరదాగా అన్నాడు తేజ. సరదాకే సీరియస్గా చెప్తాడు అని చెప్పి విషయాల్లో మ్యాటర్ ఉంటుందని చెప్పి నిన్నే అనుకున్నారు. నాకు నామినేషన్ పాయింట్లు ఒక అరగంటకు వచ్చి వెళ్ళొచ్చు కదా కిచెన్లోకి అని. ఎందుకు నామినేషన్ పాయింట్ ఇవ్వటానికి అని అందుతాను. అవును అన్నాడు. నువ్వు ఉదయం సాయంత్రం దాకా ఉంటే అందరికీ నామినేషన్ పాయింట్ ఇస్తాను కూడా అన్నాడు. వెళ్ళి మరి ఎందుకు చేసుకోవాలి, అది వంటదా కదా, లేదు చేసుకుంటున్నారు మీరు. గొడవలు అవుతాయని తెలుసు, మనకు అవదని తెలుసు. మనం చేసేది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి, మనం కన్వే చేయకపోవటం రావటం ఇంకొకటి. ఇంత దారుణాలలో మనం వెళ్ళటం అవసరమా? లేదు. అయినా మనం వెళ్ళాం, అవుతుంది. దాన్ని వాడుకునే వాళ్ళు వాడుకుంటారు వాళ్ళకి నచ్చిన విధంగా. తర్వాత ఈడ్చిన ఏం ప్రయోజనం? సో ఏం లేదు అబ్బాయిల దగ్గర టైమర్ లేదు. టైమర్ లేకపోవడం వల్ల తల దోశ ఏమన్నారంట. ఆవిడ వెళ్ళి అందరిని అడిగారు. సో మొత్తం ఓవరాల్గా చెప్తున్నాం. ఆవిడేంటి అంటే ప్లెయిన్ దోశలు, ఆ దోశలు తినలేరంట వీళ్ళు. సో దానిలో చీజ్ వేసుకొని మేనేజ్ చేస్తున్నాం అని చెప్పి ప్రేరణ చెప్పింది. సో అందరిని అడిగితే 3 ప్లెయిన్, అందులో తేజాకి అవసరం లేదని చెప్పాడంట. మిగతా 5 చీజ్ దోశలు. సో ఆవిడ ఏం చేసింది, 6 ప్లెయిన్ దోశలు వేసి మిగతా చీజ్ దోశలు వేస్తుంది. ఒక 4 ఎన్నో చీజ్ దోశలు వేసింది అప్పటికి. సో టైం అయ్యేపోట లోపల 10 దోశలు వేసిందంట. 10 దోశలు వేసింది. ఈ లోపల టైమర్ పెరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటారంటే, వాళ్ళకి అక్కడ చీజ్ దోశలు ఎన్ని చూస్తామంటే రోహిణికి కూడా ఆశ కలిగింది చీజ్ దోశ తిందాము అని చెప్పి. సో రోహిణి అడిగింది నాకు కూడా చీజ్ దోశ కావాలి అని చెప్పి. లేదు నీకు ఆల్రెడీ వేసేసాం ప్లెయిన్ అంది. ఈవిడ చెప్పేదని తెలిసిందే, ఇంతకుముందు నిఖిల్ ఎగ్ దోశ నాకు కావాలని అడిగాడు. సో అలా అనమాట. కానీ ఆవిడ అడిగింది నాకు గుర్తులేదు, చూపిలేదు మనకు అనుకుంటా. నాకు కావాలంటే లేదు నీకు వేసేసాం ఆల్రెడీ అంది. దాని తర్వాత మళ్ళీ అంది ఆ ప్లెయిన్ దోశని వేసి ఓపెన్ చేసి మళ్ళీ చీజ్ అందులో వేస్తాలే అంది. ఆవిడేమో వద్దు అంది. సో తర్వాత తేజ ఏమంటాడు, ప్లెయిన్ దోశలు సగం చీజ్ దోశ చెరుకోటి తినొచ్చు కదా అందరూ, ప్లెయిన్ అంటే ఇంకా నేను వేయాలి, చీజ్ దోశలు అయిపోయినాయి అంటే లేదు ఇంకా వేయాలి, రెండో దోశ వేయాలి అంటది. రెండో చీజ్ దోశలు వేయాలి, అందరికి ఒకటి వేసాను 2 వేయాలంట. అప్పుడు తేజ ఏమంటాడంటే ఒక ప్లెయిన్ దోశ ఒక చీజ్ దోశ తినొచ్చు కదా అందరూ అంటాడు. అంటే ఈవిడేమంటది, ఆహా అలా తినరు, ప్లెయిన్ దోశ చీజ్ దోశ తినేవాళ్ళు ప్లెయిన్ దోశ తినలేరు అంటది. అందరూ తినలేరా, నువ్వు తినలేవా అని అడుగుతాడు. లేదు అందరూ తినలేరు అంటే ఆహా ఓకే అని చెప్పి ఏమంటాడు, ఒక సర్కాస్టిక్గా అంటాడు అనమాట. సో దానికి ఆవిడ తర్వాత ఏమైందంటే ఇది ఇక్కడ వదిలేశారు. వదిలేసిన తర్వాత అయిపోయింది ఇష్యూ, తినేవాళ్ళు తింటున్నారు. రోహిణి ఏమనిద్దంటే నువ్వు మెగా చీఫ్గా ఉన్నప్పుడు నిన్ను వేరే వాళ్ళు ఇది చేసినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో అలా నన్ను కూడా నువ్వు ఇలా చేసినప్పుడు ఫీల్ అవుతానంటే ఏం ఫీల్ అవుతున్నావు, ఎందుకు అలా సగం కాదు నీట్గా చెప్పు అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో తేజ దూరుతాడు. తేజ దూరి ఈ మ్యాటర్ తీసుకొస్తాడు అనమాట. నువ్వేం చెప్తున్నావు, నువ్వు కరెక్ట్గా చెప్పు అంటది. అంటే నేను కరెక్ట్గానే చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా, నీకు అర్థమవుతుంది, అర్థం కానిది చేస్తే ఏం చేయలేనంటే కరెక్ట్గా చెప్పంటే ఇంక అక్కడి నుంచి ఇష్యూ పెద్దదైపోయింది. సో ఆయన అర్థం చేసుకున్నది ఏంటి, కావాలని చీజ్ దోశలు ఎక్స్ట్రా వేసింది వాళ్ళ కోసం, మాకు మాత్రం ప్లెయిన్ దోశలు వేసింది అని ఆయనకు అర్థమైంది. కానీ ఆయన కూడా తిప్పేశాడు అనమాట. దానికి ఎప్పుడైతే ఆయనకు అర్థమైందో ఆయన ఏమనుకున్నాడంటే 6 చీజ్ దోశలు వేసారేమో, వాళ్ళ కోసం ఎక్స్ట్రా చీజ్ దోశలు వేసుకున్నారేమో అనుకున్నాడు. నాకు అది క్లియర్గా అర్థమైంది. బట్ ఆయన కూడా దాని ప్లేట్ తర్వాత ఆయనకి మొత్తం అడిగిన తర్వాత అప్పుడు అర్థమై ఓకే అని చెప్పి అర్థమై మళ్ళీ ఈ టాపిక్ కట్ చేసి రెండో టాపిక్లోకి వెళ్ళాడు. ఏంటంటే ఒక దోశ వాళ్ళకి ఒక దోశ వీళ్ళకి అన్నాం కదా, అందులో ఏం పోయింది అని చెప్పి. భయ్యా సింపుల్గా మీరు అలాంటప్పుడు మిగతా వాళ్ళు ప్లెయిన్ దోశ తింటామని ఎందుకు అనాలి, చీజ్ దోశ తింటామని అనొచ్చు కదా. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ప్లెయిన్ దోశ ఒకటైతే సరిపోదు, చీజ్ దోశ అయితే ఒకటైతే సరిపోతుంది, ఎందుకంటే చీజ్ వేస్తున్నారు, ఉల్లిపాయలు వేస్తున్నారు, ప్లెయిన్ అయితే సరిపోతుంది అని ఆవిడ.
రోహిణి పాయింట్ ఏంటి, ఒకవేళ టైం సరిపోకపోతే ఏం చేసేది దానివి అంటే, మాకు 6 ప్లెయిన్ దోశలు వేస్తావు కదా, ఒకవేళ టైం సరిపోతే ఏం చేసేది, అందరికి ఒక్క దోశ వచ్చేది కాదు అంటే, నాకు టైం తెలుసు, నాకు క్యాలిక్యులేషన్ ఉంది, నేను వేయగలను అన్న పాయింట్ ఇవిడిది. సో మొత్తానికి వాళ్ళ ఆకల కోసం ఆలోచించాను నేను. సో నేను వాళ్ళకి 2 దోశలు వేసాను, ఎందుకంటే వాళ్ళ ముగ్గురికి ప్లెయిన్ దోశ ఒకటి సరిపోదని చెప్పి 2 వేసాను, మనకి చీజ్ దోశలు వేసాను, టైం యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు 2 దోశ వేస్తానని ఈవిడ. సో అలా ఒక చిన్న విషయాన్ని వీళ్ళు పెద్ద చేసుకున్నారు. ఇక్కడ మ్యాటర్ నేను అనుకోవటం దోశది కాదు, దోశకి సంబంధం లేదు, నా ఒపీనియన్ చెప్తాను. ఇది నిన్న ఎగ్ ఫ్రైడ్ రైస్ నుంచి తిరిగిన మ్యాటర్. ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఈవిడ వెళ్ళి ఆవిడని క్వశ్చన్ చేయటం, అంటే మీరు ఇలా చేసుకుంటున్నారు అన్నది క్వశ్చన్ చేయటం ఆవిడకి నచ్చల, రోహిణి గారు నచ్చలేదు కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక చిన్నది దొరికింది, మనం చెప్పింది ఇది కానీ ఆవిడ వేసింది ఇది కాబట్టి అని చెప్పి రోహిణి వెంటనే తేజ వీళ్ళిద్దరూ దూరి ఇందులో పెద్ద చేశారు. దోశ మ్యాటర్ అయిపోయిన తర్వాత కూడా ఆవిడ మామూలు మెగా చీఫ్ కోసం మాట్లాడుతుంటే తేజ అందులో మధ్యలో దూరాడు. తేజ మధ్యలో దూరిన తర్వాత నబీల్ కానీ విష్ణుప్రియ కానీ వాళ్ళు ట్రై చేసింది ఏంటంటే గొడవని కామ్ డౌన్ చేయడానికి నెమ్మదిగా మాట్లాడుతుంటే తేజ వాళ్ళ మీద రివర్స్లో గట్టిగా అరిచాడు. అరిచి మళ్ళీ నబీల్ని అంటాడు, నువ్వు నా మీద అరుస్తున్నావు అని చెప్పి, మీరందరూ నా మీద పడిపోతున్నారు అంటాడు. ఇదేంటంటే మళ్ళీ అందరు నన్ను టార్గెట్ చేశారు అన్న విధంగా తీసుకురావడానికి, కానీ వాళ్ళు ఎవరు టార్గెట్ చేయట్లా, వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. విష్ణుప్రియ చెప్తుంది, నేను ఇక్కడ నుంచున్నా, ఆవిడ టైంలో వేసింది, ఆవిడ మీకోసమే కదా ఆలోచించి మంచిగానే కదా వేసింది, అందరికీ దోశలు వచ్చేటట్టు వేసింది, ప్రాబ్లం ఏంటి అర్థం కావట్లేదు అంటది. నవీల్ ఏమంటే టైం ఎలాగో పెరిగింది కదా, ఎందుకు ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి, 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకోండి అంటే ఈయనేమంటాడు, 10 నిమిషాలు కాదు అరగంటనే తీసుకోండి, నాకేం పోయింది లేదు, నేను చెప్తున్న పాయింట్ నా తప్పైతే కనుక నేను సారీ అడుగుతానని చెప్పి ఆయనకు కూడా అప్పుడు అసలు క్లారిటీ లేదు. రెండోసారి దాంట్లో క్లారిటీ తీసుకొచ్చాడు. ఈవిడేం చెప్పిద్ది, వీళ్ళంటే ఆ దోశలు ప్రేరణ వాళ్ళు ఏమంటారు, ప్లెయిన్ దోశ తినమంటే అలా ప్లెయిన్ దోశలు తినలేక ఫస్ట్ నుంచి చీజ్ వేసుకొని వాళ్ళు కవర్ చేసుకుంటున్నారని ఈవిడే. సో ఇలా ఇష్యూ పెద్దదైంది. ఆ మెగా చీఫ్ దాంట్లో ఆ ఫ్రైడ్ రైస్ కోసం క్వశ్చన్ చేసినందుకు ఇప్పుడు దానికి రివర్స్లో వచ్చిన రిటార్డ్ ఇది. ఈ ఫ్రైడ్ రైస్ది కూడా ఆవిడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిద్ది. మళ్ళీ ఏంటి అంటే, మీరు ఫస్ట్ ఉప్మా చేశారు, అందులో ఉల్లిపాయ వేశారు, అవినాష్ తిండు ఓకే, దాని తర్వాత ఎక్స్ట్రా టమాటా బాత్ చేశారు, అంటే అది ఎక్స్ట్రా కాదు మిగిలిపోయిన రైస్తో చేస్తామన్నారు, ఓకే మిగిలిపోయిన రైస్తో చేశారు, మరి దానిలో ఎందుకు ఉల్లిపాయ వేశారు అంటది. లేదు ఉప్మా చేసేటప్పుడు తెలియదు ఉల్లిపాయ కోసం అంటే, ఉప్మా చేసేటప్పుడు కాదు నేను టమాటా బాత్ కోసం అడుగుతున్నాను, ఒక కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి తన రూమ్లో ఉన్న అవినాష్ అనే అతను తినడు అని చెప్పి ఆ మాత్రం తెలియదా అని చెప్పి, రైట్ క్వశ్చనే కదా, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు దీనికోసం. సో దాన్ని తిప్పి కొద్దిగా హర్ట్ఫుల్గానే మాట్లాడారు అక్కడ. దాని తర్వాత ఆవిడ హర్ట్ అయింది, వెళ్ళి లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నారనమాట. ఏంటి నీ కరెక్ట్గా చేసినా కూడా తప్పు చేయకపోయినా కూడా తప్పు చేశాను అని చెప్పి ఏడుస్తారు. మీరు తప్పు చేశారు, మీరు అసలు కిచెన్లోకి వెళ్ళొద్దంటే మీరు ఎందుకు వెళ్ళాలి నాకు అర్థం కాలేదు. సో అలా అక్కడ జరిగింది. ఇది చాట భారతం అంత జరిగింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ వర్డ్స్ చేసుకొని చెప్పుకునేంత పెద్ద ఇష్యూ కాదు దీన్ని, మామూలు దోశ మ్యాటర్ వెళ్తానే ఉంది. సో ఎందుకు ఇంకోటి కూడా అంటది, అయితే ఆ ప్లెయిన్ దోశ ఓపెన్ చేసి చీజ్ చేసేస్తాను తీసుకో అని అంటది ఆవిడ వద్దంటది. దానికి ఆవిడ చెప్పింది ఏంటి, ఆవిడకి పోయిందనమాట. అది ఎక్కడ ప్రేరణ తప్పే ఉండొచ్చు, మనకు చూపిలేదు కానీ పేసి ఆ విధానం చెప్పే విధానం ఏదైతే ఉంటుందో కొంచెం హార్ష్గా, లేదు నీది అయిపోయింది 2 వేస్తాను నీకు, అదే ఇంతకుముందు నిఖిల్కి ఎలా చెప్పారో అప్పుడు సేమ్ అలా విధంగా చెప్పుకుంటారు. ఆ విధానం ఆవిడకి తప్పుగా అనిపించుండొచ్చు. ఓకే, ఆ విధానాన్ని పట్టుకొని నిన్న జరిగింది మొన్న జరిగింది మొత్తం అన్ని తీసుకొచ్చి లింకప్స్ చేసుకొని పెద్ద గొడవ అయింది దీనికోసం. అనేది తప్పు చేయకపోయినా కిచెన్ మ్యాటర్లో మళ్ళీ అందరికీ మళ్ళీ అంటున్నారు, అందరికీ వచ్చేలా చేసినా కూడా తప్పు అంటున్నారు. అంటే పృథ్వీ వచ్చి ఎందుకమ్మా ఇదేంది, ఇది నేను జడ్జ్ చేసేది 9 మెంబర్స్ కాదురా బయట అండి కూర్చుండిపోతే మళ్ళీ అంటే ఏడుస్తా నా స్పిక్స్ మీద కూర్చున్నావు అని చెప్పి తెస్తూ ఉంటుంది. డోర్ క్లోజ్ చేస్తాను, విష్ణుప్రియ డోర్ క్లోజ్ చేస్తాను, నాకు అర్థమే కాదు ఈ గొడవలు ఇవన్నీ అంటాడు పృథ్వీ. వాళ్ళ కోసం ఆలోచించే కదా నేను 2 వేశాను, వాళ్ళకి అది కూడా తప్పు అంటారు అని చెప్పి. సో యాక్చువల్గా వీడు వాళ్ళ కోసం ఆలోచించి 2 వేశారు. బట్ వీళ్ళు చీజ్ చూసుకున్న తర్వాత వీళ్ళకి అనిపించింది అంటే ఒక చీజ్ ఒక ప్లేన్ అంటే తినాలనిపించింది, కానీ ఒక చీజ్ ఒక ప్లేన్ తినడానికి లేదు, నేను ఆల్రెడీ మీకు 2 వేస్తాను అని చెప్పి. 2 ఎందుకు వేసావు అని చెప్పి వాళ్ళు అంటే టైం సరిపోద్దని టైం క్యాలిక్యులేట్ చేసుకుని వేసానని చెప్పి ఈవిడ. సో మంచి చేయడానికి వెళ్ళినా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు అనుకున్న రేటు వాళ్ళకి ఒక చీజ్ అందరు చీజ్ తింటే వాళ్ళకి చీజ్ తినాలనిపించింది. సో అలాగే ఉంటుంది. అందుకని మనకు అది సెట్ కాలేదు. మనకి అది సెట్ కావాలంటే ఆ ఏరియాలోకి వెళ్ళడమే కరెక్ట్ కాదు. విష్ణుప్రియ అంటే చేసేటప్పుడు అలా మాట్లాడుతూ ఉంటే వెరీ హట్టింగ్గా ఉంటుంది. ఆమె నాకు వేయమన్నా జనరల్గా నీకు వేసా అన్నా దాని తర్వాత ఒక ప్లేన్ తీసుకొని వేస్తా అన్నా కూడా అలాగే అయింది అని చెప్పి. నిన్న నబీల్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలని ఉంది, ప్లాన్ చెప్పిద్దాం తినాలని ఉంది, సో నాకు తినాలని ఉంది, అది చెప్తేనేమో నచ్చలేదంట, వాళ్ళకి ఏం చెప్పినా నచ్చదు అని చెప్పి ఏడుస్తూ ఉంది. సో ఫైట్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట, ఈక్వేషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఇది ఆ ఎగ్ దోశ గురించి గొడవ. నా ఒపీనియన్ అడిగారు, నేను చెప్పా
కొంచెం ప్రేరణది కూడా తప్పు ఉంది, తప్పు లేకుండా లేదు. ఇప్పుడు చెప్పే విధానం కోసం తెలిసిందే కదా, సో చూపించకపోయినా కూడా ఆవిడ చెప్పిన విధానం కొంచెం హార్ష్గా చెప్పి ఉంటుంది. సో అందుకని ఆవిడకి నచ్చలేదు రోహిణికి. బట్ నిన్నటి నుంచి వాళ్ళు అది క్యారీ చేస్తున్నారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏదైతే జరిగిందో ఈవిడ, తర్వాత నబీలు, తర్వాత విష్ణుప్రియ వచ్చి క్వశ్చన్ చేయటం, వాళ్ళు అది క్యారీ చేస్తున్నారు కాబట్టి దాన్ని తీసుకొని వచ్చి అందులో తేజ కూడా ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి పెద్ద చేసి ఆవిడ రాంగ్ అని ప్రూవ్ చేయడం కోసం చేశారు వాళ్ళు కూడా కొంచెం. సో ఇద్దరిది మిస్టేక్ ఉంది, కొద్దిగా ఎక్కువ వాళ్ళది ఉంది, ప్రేరణది కూడా మిస్టేక్ ఉంది. లేకుండా అయితే లేదు. ప్రేరణ అబ్బా అసలు మిస్టేకే చేయదు అన్నది మాత్రం చెప్పద్దు, అసలు వెళ్ళకూడదు. నెక్స్ట్ బిగ్ బాస్ వీళ్ళు ముగ్గురికి కంగ్రాచులేషన్స్ చెప్తాడు, ఎవరైతే టికెట్ ఫినాలే కంటెండర్షిప్ గెలుచుకున్నారో. అలాగే బ్లాక్ బ్యాడ్జ్ గెలుచుకున్నారో మీరు అవుట్ ఆఫ్ ద రేస్ అని చెప్తారు. బ్లాక్ బ్యాడ్జ్ గెలవకుండా కంటెండర్ గెలవకుండా వాళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సువర్ణ అవకాశం, సువర్ణ భూమి వారి, అదే సువర్ణ భూమి యాడ్ లేదు కదా ఈసారి, లేదు ఏదో అయింది అయితే మొత్తానికి. సో సువర్ణ అవకాశం అని చెప్తారు. చెప్పి వాళ్ళకు కూడా కంటెండర్షిప్ గెలుచుకునే అవకాశం అంటే వీళ్ళందరూ థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటూ ఉంటారు అనమాట. కట్ చేస్తే నిఖిల్, రోహిణి, నెక్స్ట్ అవినాష్, మీరు ముగ్గురు కలిసి మూకొమ్మడిగా కుమ్మక్కి ఏకాభిప్రాయంతో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోండి, ఎవరిని కంటెండర్ చేయకుండా డిసైడ్ చేసుకోండి అన్న విధంగా చెప్తాడు. 4th కంటెండర్కి ఎంపిక చేసి బిగ్ బాస్కి చెప్పండి అని చెప్తాడు. రోహిణి, నిఖిల్ వెళ్తారు. ఫస్ట్ టైం స్టార్ట్ చేయకపోతే రోహిణి స్టార్ట్ చేసిద్ది. నేను ఫస్ట్ డే తేజాన్ని సెలెక్ట్ చేసుకున్నా ఈ వారం ఫస్ట్ రోజు. ఎందుకంటే రేస్లో గెలవడానికి స్ట్రాంగ్ ప్లేయర్ని చూసుకోలేను కదా, నేను చేసుకోలేను కదా ఆ టైంలో, అందుకని చేసుకున్నా. మీరిద్దరు ఆల్రెడీ స్ట్రాంగే, నాకు కంపారిటివ్లీ రన్నింగ్ నాకన్నా స్ట్రాంగే అన్నారు. రన్నింగ్ కానీ లేదంటే ఫిజికల్ స్ట్రెంత్ కానీ మీరిద్దరు స్ట్రాంగ్ అన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు స్ట్రాంగ్ అంటే మీరు వీక్ అనేనా? మిమ్మల్ని మీరు వీక్ అనుకున్నారు. ఇప్పుడు ఎందుకు అనుకున్నారు? నిఖిల్ మెగా చీఫ్ అవ్వాలి, మీరు మెగా చీఫ్ అయ్యారు, మీరు ఎలా స్ట్రాంగ్ కాదనుకున్నారు? తేజ ఫస్ట్ నా స్వార్థం కోసం తనుంటే నేను గెలవచ్చు అన్న ఆప్షన్లో నేను సెలెక్ట్ చేసుకున్నాను, తనకు ఒక ఛాన్స్ ఇచ్చాను, తనకు ఒక ఛాన్స్ వచ్చింది. గౌతమ్ అండ్ పృథ్వీకి వేరే 2 ఛాన్సులు వచ్చినాయి, వాళ్ళు 2 సార్లు ఆడారు. ఇప్పుడు ఆడినా తను గెలుస్తాడా లేదా అని నాకు సంబంధం లేదు, తేజ అనమాట. ఆయన గెలుస్తాడా లేదా అన్న దాని మీద నాకు సంబంధం లేదు. కానీ బట్ సెకండ్ ఛాన్స్ నాకు తేజకి ఇవ్వాలని ఉంది. ఆల్రెడీ ఒకసారి వాళ్ళ మిగతా ఇద్దరు 2 ఛాన్సులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇచ్చినా గెలుచుకోలేకపోయారు కాబట్టి సెకండ్ టైం ఛాన్స్ ఇద్దామని చెప్పి నా ఓటు తేజకి అని చెప్పిద్ది అనమాట. సో అందరికీ 2 ఛాన్సులు వచ్చినాయి, తేజ కూడా 2వ ఛాన్స్ రావాలి. కానీ ఇప్పుడు మిస్ అయిన పాయింట్ ఏంటంటే అందరికీ 2 ఛాన్సులు కంటెండర్షిప్ గెలుచుకోవడానికి అవకాశం, ఇది డైరెక్ట్ కంటెండర్. దీన్ని మనం అలా పాయింట్ పెట్టాలి కదా, పక్కన ఎవరైనా పెట్ల. నిఖిల్ ఛాన్స్ ఇద్దామనా లేక ఈ తన వీక్ మనం గెలుచుకోవచ్చా అన్న పాయింట్ పెడతాడు. ఇది ఒక పాయింటే ఈ ఎంటైర్ కాన్వర్సేషన్లో ఈయన పెట్టగలిగింది. రోహిణి ఫస్ట్ 2 అనేది, దాని తర్వాత అంటే లేదు ఫస్ట్ టైం నేను వీక్ అని సెలెక్ట్ చేసుకున్నాను, ఇప్పుడు మీరిద్దరు స్ట్రాంగ్, ఇక 3వ వ్యక్తి వచ్చినా కూడా నాకు స్ట్రాంగ్, నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఒకసారి ఛాన్స్ వచ్చింది కాబట్టి సెకండ్ టైం ఛాన్స్ ఇద్దాం అన్నదే నా పాయింట్, మెయిన్ పాయింట్ అదే వెళ్ళదు. 2వ ఛాన్స్ రాలేదని చెప్పి పృథ్వీ 2 టైమ్స్, గౌతమ్ 2 టైమ్స్ కాబట్టి 2 సార్లు దే డిడెంట్ ప్రూవ్, అంటే వాళ్ళు సరిగ్గా ప్రూవ్ చేసుకోలేకపోయారు. సో తేజకి ఇద్దాం అనుకుంటున్నానని చెప్పారు. దాని తర్వాత అవినాష్ నువ్వు చెప్పంటే అవినాష్ సేమ్ అని చెప్తాడు అనమాట. అదేం లేదు డే 1 హారిక వాళ్ళు వచ్చారు, నీకు అఖిల్ వాళ్ళు వచ్చారు, మనం సెకండ్ డే తీసుకున్న పాయింట్స్ అంటే 2 రోజు మనం పిచ్చింగ్ చేసుకున్న పాయింట్స్ అవకాశం రాని వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి అప్పుడు ఎందుకు పెట్టాడు. అవినాష్ కూడా అవకాశం రాలేదని చెప్పి. ఎనీవే 3rd డే వీళ్ళు వచ్చినప్పుడు నేను చెప్పింది ఏంటంటే నిఖిల్కి ఇంత మట్టుకు ప్లే చేసే ఛాన్స్ రాలేదని చెప్పాను. వాడికి అవకాశం వచ్చింది, మరో అవకాశం వస్తే ఆడే ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నాను. తేజకి 2 అవకాశం రాలేదు, ఎందుకు ఇవ్వకూడదు అన్నదే నా అభిప్రాయం అని చెప్తారనమాట. నామినేషన్ పాయింట్ కాదు ఇది, అంటే నామినేషన్స్లో ఉన్నాడు అన్న పాయింట్ కాదు, అందరు నామినేషన్స్లో ఉన్నారు. వాడు కూడా చివరిదాకా వెళ్ళలేకపోతున్నాను అంటున్నాడు కదా ప్రతిసారి, సో అందుకోసం అని చెప్పి సో ముందు మాట్లాడి కొంచెం ఆయన క్యారీ అయినట్టు. రోహిణి మనం చేసేది జస్ట్ ఆపర్చునిటీ మాత్రమే, గెలుచుకుంటారో లేదో వాళ్ళ ఇష్టం అని. జస్ట్ ఆపర్చునిటీ ఏంటి, పెద్ద ఆపర్చునిటీ ఇది. ఏదైనా వాళ్ళకి కావాల్సిన పాయింట్లు వాళ్ళు పెట్టుకుంటారు కదా. మిగతా వాళ్ళకి 2 ఛాన్సులు వచ్చింది కాబట్టి తేజకు 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి, అంటే అవినాశ సమన్యాయం, సామాజిక న్యాయం, సామాజిక స్ఫూర్తి అని చెప్పి 2 ఛాన్సులు ఇవ్వాలని చెప్తాడు. ఇది కంటెండర్షిప్కి ఛాన్స్ అయితే పోటీ పట్టడానికి అనుకోవచ్చు, డైరెక్ట్ కంటెండర్ కదా. ఇక్కడ చూడాల్సింది ఎవరెన్ని ఆడారని కాదు, మనతో పాటు ఒకడు కంటెండర్ అవుతున్నాడంటే టికెట్ ఫినాలేకి మనలాగే ఆయన కూడా ఎలిజిబుల్లా కాదా, ఈ సీజన్ మొత్తం ఏం చేశాడు, ఇవి కదా పాయింట్స్. అవినాష్ని రోహిణిని తప్పు పట్టను నేను, ఎందుకంటే వాళ్ళకి తేజ కావాలన్నా కానీ తేజ పాయింట్ ఆఫ్ వ్యూలో తేజాన్ని సపోర్ట్ చేస్తా పాయింట్స్ వాళ్ళు పెట్టారు. ఇక్కడ నిఖిల్ టికెట్ ఫినాలని ఎలా డిఫైన్ చేస్తారనేది ఇంపార్టెంట్. టికెట్ ఫినాలా అంటే మన ఈ వారం ఆడిన టాస్క్లో ఎవరికి 2 అవకాశం వచ్చినాయి, ఎవరికి అవకాశం వచ్చింది అది కాదు. మనం ఇస్తుంది కంటెండర్షిప్గా, డైరెక్ట్ కంటెండర్ ఇస్తున్నాము, జస్ట్ టాస్క్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కాదు. డైరెక్ట్ కంటెండర్ అంటే మనతో పాటు ఈక్వల్గా ఇస్తున్నాం, అంటే మనంత కష్టపడ్డా, ఈ సీజన్లో మనంత ఇది చూపించాడా, మనంత ఫైర్ చూపించాడా, మనతో ఈక్వల్ ఉందా, అర్హత అనేది ఏదైతే ఉందో అది ఉందా లేదా, ఆ ముగ్గురులో ఎవరికి ఎక్కువ అర్హత ఉంది, అర్హత అందరికీ ఉంటుంది, ఎవరికి ఎక్కువ అర్హత ఉంది అన్న పాయింట్ పెట్టగలిగేవాళ్ళు. అలా పెడితే అప్పుడు నిఖిల్లో విన్నర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాడు, చాచే ఇదిరా పాయింట్ అన్నట్టు. అసలు అదే కాదు, ఏది పెట్టల. దీంతో ఈ సీజన్లో ఎవ్వరు కూడా
అంటే ఈ క్వాలిటీస్ విన్నర్కి ఉండాలి అని నేను డిఫైన్ చేయను, కానీ ఎవరికి దగ్గరగా ఉంటే వాళ్ళు, బట్ బెటర్ క్వాలిటీస్ మినిమం ఇలాంటి క్వాలిటీస్ ఉండాలన్న వాళ్ళు ఎవరు లేరు. టు బి ఫ్రాంక్ హానెస్ట్గా చెప్పేసాను ఒపీనియన్. ఇప్పుడు మీకు చాలామంది విన్నర్ ఎవరు అని అడుగుతూ ఉంటారు. నాకు ఎవరు కనిపించట్లా. అందరిలో పాజిటివ్స్ కన్నా ఈ సీజన్లో నెగిటివ్సే ఎక్కువ ఉన్నాయి. ఒకళ్ళకేమో స్టాండ్ ఉండదు, ఒకళ్ళేమో న్యాచురల్గా కనిపించట్లేదు, ఒకళ్ళకేమో కోపము, ఒకళ్ళకేమో నోటి దురుసు, ఒకళ్ళేమో అసలు ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టు ఉంటారు. బిగ్ బాస్ మీద అంత ఇదేం కనిపించదు ట్రోఫీకి వెళ్ళాలి అని చెప్పి. ఒకళ్ళకేమో ఓవర్ స్మార్ట్నెస్. ఎలాగా ఏంటో ఏమైద్దో చివరికి. రోహిణి ఇప్పుడు మాత్రం నేను వీకెండ్ సెలెక్ట్ చేసుకోవట్లేదు అని అంటది. అవినాష్ నేను స్ట్రాంగే, అందరూ స్ట్రాంగే, ఎవరు వీకెండ్ ఎవరు లేరంటే, రోహిణి నేను వీకెండ్ చెప్పడం లేదు. ఏదైనా ఫిజికల్ స్ట్రెంత్ లాంటివి వస్తే, ఇప్పుడు ఈ హ్యాండ్స్ యూస్ చేసే వస్తే నేను అంతగా యూస్ చేయలేను, మీరు గట్టిగా యూస్ చేయగలరని ఏదో చెప్తూ ఉంటారు అనమాట. అవినాష్ అందరూ ఈక్వల్గా పెడతారు, అందరూ ఈక్వల్గానే పెడుతున్నారు, అందరికి అవకాశం వచ్చే పెడుతున్నారు. తేజ ప్లేస్లో ఎవరున్నా కూడా నేను ఇదే డెసిషన్ తీసుకుంటాను అంటే, తేజ కాకుండా ఇంకెవరు కూడా సింగిల్ గేమ్ ఆడినా కూడా నేను ఇదే డెసిషన్ తీసుకుంటాను అన్న విధంగా చెప్పారు. ఇలాగే తీసుకుంటారా అని మీరు అడిగితే 100% అలా ఉంటుందని నేను చెప్పలేను. ఎందుకంటే అప్పుడు దానికి తగ్గట్టు మారచ్చు అనమాట. అది ఓవరాల్ చూద్దాం అన్న విధంగా కూడా వెళ్ళేది. ఎందుకంటే ఆడని వాళ్ళకి అవకాశం ఇవ్వాలని నేను చెప్పేది. మానస్ అండ్ ప్రియాంక వాళ్ళకు కూడా ఇదే చెప్పాను, నేనే చెప్తాను అనమాట. రోహిణి నెక్స్ట్ అడుగుతారు నిఖిల్కి నీకెవరికి ఇవ్వాలని ఉంది అని అంటారు. వీళ్ళసేపు మాట్లాడాడు కదా, నిఖిలేమో తేజాకి ఇచ్చేద్దాంలే అన్నాడు. నాకు ఏంది భయ్యా నువ్వు కొద్దిగా వేరే పాయింట్లు ఏం పెట్టవా వేరే వాళ్ళ కోసం? బికాజ్ ఐఎమ్ ఆల్సో థింకింగ్ ఇద్దరు స్ట్రాంగ్, గౌతమ్ పృథ్వీ ఇద్దరికి ఛాన్స్ వచ్చింది. మన దగ్గర ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు కాబట్టి, ఒకటే ఉంది కాబట్టి, తేజ బాధపడుతున్నాడు కాబట్టి, ఆడటానికి మనోడు కూడా స్పేస్ అంతగా ఉండటం లేదు కాబట్టి లెట్ హిమ్ ప్లే అంటాడు అనమాట. అవినాష్ వాళ్ళు ట్రై చేశారు, వాళ్ళు అదే గేమ్ వస్తే వాళ్ళైనా విన్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి అవ్వలేదు అన్నట్టు కాసేపు ఈఏ డిస్కషన్ జరిగితే ఇంతకు మించి నిఖిలేం పెట్టాడు. పృథ్వీ పేరు తీసుకోవటం లేని పెట్టుంటే మనకు చూపించలేదు, నాకు తెలియదు మరి. నెక్స్ట్ రోహిణి అర్హత అనే టాపిక్ తీసుకొస్తుంది. అర్హత ఉండాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు కదా, అర్హత ఉండాలంటే అప్పుడు నిఖిల్ అంటాడు అర్హత అంటే మళ్ళీ ఇదవుతుంది, ముగ్గురికి ఉంది అర్హత అన్న విధంగా తను తీసుకొస్తాడు. అక్కడ మళ్ళీ కట్ అయింది, మనకి కట్ చేశారు, చూపించలేదు. దాని తర్వాత అవినాష్ మళ్ళీ అడుగుతాడు అనమాట, మనకి వేరే బయట నబీలు పృథ్వీ వాక్ చూపిస్తూ ఉంటారు. అడుగుతాడు నీకు ఓకే కదా అని చెప్పి బయటకు వెళ్ళబోతుంటే నిఖిల ఏం లేదు ఓకే, ఆ దగ్గరుండి అదే ఆడుతున్నాడు కదా, చివరిదాకా వచ్చి వెళ్ళిపోతున్నాడు అన్నది కదా, ఐఎమ్ ఓకే, సెకండ్ ఛాన్స్ ఎవరికి రాలేదు, వాళ్ళిద్దరూ ఆడారు కదా, సో లెటస్ గివ్, వాళ్ళిద్దరూ ఆడారు కాబట్టి సెకండ్ రాలేదు కాబట్టి లెటస్ గివ్ ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ బిగ్ బాస్ మళ్ళీ సోఫాలు కూర్చోమని పక్కన పృథ్వీకి చెప్తాడు. తేజ అనగానే పృథ్వీ వై అంటాడు, ఆయనగానే అయిని మళ్ళీ అంటాడు అట్లీస్ట్ గౌతమ్ అంటాడు పృథ్వీ. నాకు ఇక్కడ భలే అనిపించింది, ఓకే కరెక్ట్గా ఆలోచిస్తున్నానని చెప్పి. ఎందుకంటే అలాగ ఆలోచిస్తే ఇద్దరికి 2 ఆపర్చునిటీస్ వచ్చాయి, ఇద్దరు అని చెప్పి తిను మళ్ళీ ఆ డిస్కషన్ చెప్తాను అనమాట. నిఖిల్ పృథ్వీ అంటాడు గౌతమ్ యాక్చువల్లీ కరెక్ట్ కదా అంటాడు, ఎందుకంటే వాళ్ళిద్దరు నన్ను సెలెక్ట్ చేయరు, బట్ నువ్వు కాంప్రమైజ్ అయితే గౌతమ్ వస్తాడు. పృథ్వీకి ఉన్న ఏకైక పాయింట్ ఏంటంటే నేను ఈ వారం మొత్తం అబ్జర్వ్ చేసింది, తను వీక్ అని ఎవరినైతే అనుకుంటున్నాడో వాళ్ళు టికెట్కి కానీ ఫినాలికి కానీ వెళ్ళొద్దని చెప్పి, అంటే ఆడియన్స్ ఓట్స్ లేకుండా వెళ్ళొద్దని చెప్పి. సో ఎవరైతే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళే టికెట్ టు ఫినాలే గెలాలి అని చెప్పి తన పాయింట్ అనమాట. సో రోహిణి కానీ అవినాష్ కానీ తేజ కానీ గెలవద్దు, ఓపెన్గానే ఇయే పేర్లు. సో వాళ్ళు గెలవద్దు, మిగతా వాళ్ళు గెలుచుకుని వాళ్ళు వెళ్ళాలి, ఓట్స్ లేని వాళ్ళు. ఎందుకంటే తేజ పేరు చెప్పలేదు కానీ రోహిణి ఇంత మటుకు నామినేషన్లోకి రాలేదు, వేరే అవినాష్ వస్తే డైరెక్ట్గా ఆడియన్స్ ఎలిమినేట్ చేశారు, సో వాళ్ళు వెళ్ళొద్దు, వేరే వాళ్ళు వెళ్ళాలి అన్న విధంగానే, ఇంత డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఇలాగే ఇంచుమించుకి ఇయే చెప్పాడు అనమాట. పృథ్వీ గౌతమ్ యాక్చువల్లీ కరెక్ట్ కదా అంటే నిఖిల్ లాస్ట్లో ఓటింగ్ ప్రకారం వెళ్ళినా కూడా వాళ్ళు ఇద్దరు ఉన్నారు అని చెప్పి, నిన్న గౌతమ్ ప్రేరణ పేరు ఒకరు చెప్తే నిన్న నేను గౌతమ్ ప్రేరణ పేరు ఒకటే చెప్పాడు, పృథ్వీ అదే తేజ పేరు చెప్పలేదు, సో దానికోసం కూడా మన నైట్ వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు ఇవన్నీ చెప్తాడనమాట. పృథ్వీ సరే నువ్వు గెలువు మచ్చా, ముగ్గురు ఉన్నారు, నువ్వు గట్టిగా ఆడాలంటే అమ్మతోడు నేను గట్టిగా ఫైట్ ఇస్తానని చెప్తాడనమాట. నెక్స్ట్ పృథ్వీ నాది గౌతమ్దే అనుకున్నాను, మా పేర్లే వస్తాయి అనుకున్నాను, వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి నాది రాదు, నేను గౌతమ్ అనుకున్నాను అని చెప్తాడు. సో మా ముగ్గురు ఉన్నాము, అందులో నాది తందే వస్తుంది డిజర్వింగ్ అన్నట్టు, నాది వాళ్ళు తీసుకోరు కాబట్టి గౌతమ్ పేరు తీసుకుంటారు, గౌతమ్ అవుతాడు అనుకున్నామని చెప్పి. నిఖిల్ అంటాడు కూర్చోగానే రోహిణి చెప్పింది, సో గౌతమ్కి 2 ఆపర్చునిటీస్ వచ్చినాయి, తేజాకి రాలేదని చెప్పి. మధ్యలో అడిగా ఇక్కడ కూడా అక్కడ వెంటనే అడిగాను అనమాట, స్ట్రాటజీనా ఏంటి, వీకా అలాగేమైనా ఆలోచిస్తున్నారా అంటే ఫస్ట్ మేము సెలెక్ట్ చేసుకున్నది వీకే కానీ ఇంకా సేమ్ అయ్యే డిస్కషన్ అది మొత్తం అక్కడ జరిగింది చెప్తానమాట. నాకు వెంటనే ఇలా ఇద్దరికి 2 అయినాక నాకు మైండ్లోకి వెంటనే వచ్చింది, నీ పేరు చెప్పాను అనుకో గివప్ ఇచ్చేసారంటారు అంటాడు. వచ్చి తన మైండ్లో క్యాలిక్యులేషన్స్ రన్ అయినాయి నాకు, సో చెప్తే గివప్ ఇచ్చేసారంటారు, గౌతమ్ చెప్దామంటే ఓటింగ్ పరంగా వాళ్ళ నిర్ణయం వస్తుంది, అంటే నీకు గౌతమ్ పేరు చెప్పినా వాళ్ళిద్దరు 2 ఓట్స్ ఉన్నాయి కాబట్టి అని, అప్పుడు నీ పేరు చెప్తే గివప్ ఏముంది 2 ఓట్లు అలాగే నిర్ణయం అని చెప్తారు కదా. సరే ఎలాగో వాడు బాధపడుతున్నాడు కదా ఎందుకులే అని చెప్పి ఎవరు గెలుస్తారో తెలియదు కాబట్టి తేజాకే ఇద్దామని చెప్పాను అని చెప్పి.
పృథ్వీ ఎలా తెలుసుకోవాలి చీఫ్ కంటెండర్ రేస్ ఆడింది మీరు ఎలా తీసుకోవాలంటే చీఫ్ కంటెండర్ రేస్ ఎలా అయితే ఆడారో మీరు అది కన్సిడర్ చేయాలి, మీరు అది కన్సిడర్ చేయలేదు అంటాడనమాట. గౌతమ్ మంచిగా ఆడాడు, ఏది ఆ తులాభారం కానీ ఆ బ్రిడ్జ్ కట్టేది కానీ ఏదైనా సరే మంచిగా ఆడాడు, సెకండ్ వచ్చారు ఆయన. నిన్న ఆడిన దాంట్లో కూడా ఫస్ట్ టాస్క్లో వచ్చాడు, బ్రిడ్జ్లో వేసాడు, ఇంకోటి దాంట్లో కూడా ఆయన కంప్లీట్ చేశాడు అని చెప్తారు అనమాట. నాదేమో ఫస్ట్ దాంట్లో నేను థర్డ్ వచ్చాను, సెకండ్ దాంట్లో నేను సెకండ్ వచ్చాను, అది ఆ బాల్స్ వేసే దాంట్లో సెకండ్ వచ్చా, క్రికెట్ ఆడే సెకండ్ వచ్చా. నిన్న దాంట్లో మళ్ళీ ఫస్ట్ వచ్చాను, సెకండ్ దాంట్లో మళ్ళీ 3వ ప్లేస్ వచ్చినట్టే గివ్ అప్ ఇస్తాడు కాబట్టి అది నాది ఉందంటే. దాని తర్వాత బిగ్ బాస్ అడిగితే అవినాష్ చెప్తాడు అనమాట తేజ అని చెప్పి. గౌతమ్ సేమ్ రీజన్స్, గౌతమ్ వీళ్ళు రెండు సార్లు ఆడారు సో అందుకోసం ఇస్తున్నాము, తేజ ఒకసారి ఆడాడు కాబట్టి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాము అని చెప్తే తేజ థ్యాంక్స్ చెప్తాడు. వీళ్ళందరూ నీ ప్లేస్లో ఎవరన్నా కూడా ఇవి అంటారు, నీ ప్లేస్లో ఎవరన్నా కూడా ఇలాగే సెలెక్ట్ చేస్తాం జెన్యూన్గా అని చెప్తుంది. అలాగే ముగ్గురు అని వీళ్ళు చెప్తారనమాట. బట్ నాకు ఈ ఎంటైర్ డిస్కషన్లో నిఖిల్ 2 పాయింట్లు ఏంటంటే, నిఖిల్ అక్కడ పాయింట్స్ పెట్టుంటే కరెక్ట్గా బాగుండేది, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళ డిస్కషన్స్ ఇక్కడ లీక్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఏదో అయిపోయింది కదా డిస్కషన్ అన్నట్టు, కానీ వాళ్ళే ఇచ్చేస్తారు అన్న విధంగా చెప్పాడు. అంటే టీం ప్రకారం డిస్కస్ చేసుకున్నట్టు కదా, నాకు అలాంటి టీం ఈ బయటికి రిలీజ్ చేస్తాను అర్థం ఉండదు. దాని తర్వాత నిఖిల్ పృథ్వీ ప్రేరణ మళ్ళీ అయ్యే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. నిఖిల్ డిస్కస్ చేసిన తేజాని కన్సిడర్ చేయండి అని అన్నారు. సో నైట్ కూడా అయ్యే డిస్కషన్స్ అయినాయి మా మధ్యలో, అంటే ఇలా గౌతమ్ తేజ పేరు తీసుకోలేదు అన్న దాని మీద. ఓకే ఐ నో ఈజ్ గేమ్ అని చెప్పాడు, బాధపడ్డాడు, అంటే గౌతమ్కి తెలుసు అని బాధపడ్డాడు. అవినాష్ అండ్ రోహిణి పక్కా తేజని సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు అని చెప్పాడు అనమాట. లోపలికి ఇప్పుడు వెళ్ళినా ఇలా తిరిగి కూర్చోగానే మీకేమనిపిస్తుందో చెప్పండి అనగానే రోహిణి ఫస్ట్ అయితే మాత్రం నాకు తేజకి ఇవ్వాలని ఉంది, ఎందుకంటే పృథ్వీ గౌతమ్కి ఛాన్సెస్ దొరికిపోయాయి, 2 ఛాన్సెస్ వచ్చినాయి కాబట్టి అన్న. అదేంటంటే నేను వెంటనే అనేసాను, అంటే వీక్ పర్సన్స్తో గెలుస్తామని స్ట్రాటజీ అని చెప్పి నేను వెంటనే అడిగాను. అలా అని కాదు, నువ్వు అవినాష్ మీరు కూడా స్ట్రాంగే కాబట్టి నాకు అదేంటి ఏం లేదు, జస్ట్ నాకు ఒక సెకండ్ ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా సేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇదంతా. సో ఎలా అంటే అవినాష్ కూడా 2 వచ్చినాయి కాబట్టి అవినాష్ కూడా తేజ కానీ అన్నాడని చెప్పిన తర్వాత నేను ఒక పాజ్ తీసుకుని అంటే నన్ను అడిగితే నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను, నాకు 100 అనిపిస్తుంది, బట్ ఆపర్చునిటీ ఉన్నది ఒకటే కదా, ఇప్పుడు ఒకరికి ఇస్తే మిగతా ఇద్దరికి మోసం చేసినట్టే, నా చేతిలో లేదు, ఇద్దరు తేజ అన్నారు కాబట్టి నేను కూడా సరే అని చెప్పి తేజ అన్నాను అంటాడు. అనగానే పృథ్వీ అంటాడు నువ్వు ఒక నేమ్ చెప్పలేదా అంటాడు. నిఖిల్ అంటాడు అడగలేదు వాళ్ళు అంటాడు. పృథ్వీ అంటాడు అడగడానికి వాళ్ళు ఎవరు అని. అదే కదా వాళ్ళు అడిగేది ఏంటి, నువ్వు పేరు చెప్పు అని అంటారా ఏంటి, నేను గౌతమ్ అన్నట్టు. చిన్నపిల్లవాడు నాకు అర్థం కాదు, మీరు పేరు చెప్పి మీరు దాన్ని డిఫైన్ చేయాలి. టికెట్ ఫినాల్లో మనం ఏం చూడాలి, ఏం కన్సిడర్ చేయాలి, మీరు ఇలా కన్సిడర్ చేస్తారా, నేను ఇలా కన్సిడర్ చేస్తాను, ఇలాగ ఎందుకు ఆలోచించకూడదు, అసలు వాళ్ళ ముగ్గురిని మనం పిచ్చింగ్ చేసుకోమందా. నేను గౌతమ్ అంటాడు ఈ మాట, వాళ్ళ ముగ్గురిని పిచ్చింగ్ చేయమను చూద్దామని చెప్పి, అది కన్సిడర్ చేసుకుందాము అలా అని చెప్పి. నిఖిల్ కాదమ్మా ఎవరికి ఇవ్వాలని లేదా అని అడిగితే నాకు గౌతమ్ అండ్ పృథ్వీ ఎవరైనా ఓకే అని అన్నాను అన్నదని చెప్తానమాట. ప్రేరణ నువ్వు చెప్పావంటే అంటాడు. ఇది నిజంగా చెప్పాడంటే మనకు మాత్రం చూపిలా, నాకు గౌతమ్ పృథ్వీ ఓకే అని చెప్పింది అయితే మాత్రం చూపిలా. అల్లా ఇక్కడేదో అనేసాడు కానీ వాళ్ళ గురించి చేయక, ఇదే సేఫ్, ఇలా ఉండొద్దు సేఫ్గా. నీకు ఆవిడ ఒక వర్డ్ వేసిందిరా, అదేంది గుర్తురా, అట్లా తగిన కారణాలు అని నబిల్ గుర్తు చేస్తుంటారు. అర్హత వర్డ్ ఆయనకు గుర్తురాదనమాట, ఒక వర్డ్ అనిందిరా అది గుర్తురాలేదని చెప్పి అర్హత అంటే అప్పుడు అంటాడు. ఆ లెక్కను చూసుకుంటే మిగతా ఇద్దరు కూడా అర్హత ఉందని అప్పుడు అంటాడు. కానీ ఇలాగా నాకు పృథ్వీ గౌతమ్ ఎవరైనా ఓకే అన్న స్టేట్మెంట్ అయితే మాత్రం సింగిల్ లైన్లో మాత్రం నాకైతే లైవ్ చూసినంత వరకు తినిపించలేదు. నబీల్ నాకేమనిపించిందంటే ఒక పాయింట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఓకే, కానీ ఇది ఈక్వల్ ఆపర్చునిటీ కాదు, ఇది వేరే దగ్గరతో ఓకే, ఇది డైరెక్ట్ కంటెండర్ ఇస్తున్నారు మీరు. అంటే నిఖిల్ పృథ్వీ అన్నా అనుకో వాళ్ళు చెప్తారు కదా గివప్ ఇచ్చేసాడు అది ఇది అని చెప్పి, సో ఎలా తీసుకుంటారు అంటాడు. సో పృథ్వీ వాళ్ళిద్దరూ తేజ చెప్పారనుకో నువ్వు పృథ్వీ అంటావు ఓకేనా, వాళ్ళు పృథ్వీ వద్దన్నారు అనుకో నువ్వు గౌతమ్ అంటావు. అట్లీస్ట్ అప్పుడు దే గో ఫర్ గౌతమ్, ఎందుకంటే హీ డిజర్వ్స్ దట్ అంటాడు కదా. నాకు అది అర్థం కాదు, వాళ్ళు తేజ అన్నారు మీరు పృథ్వీ అంటారు, లేదు పృథ్వీ యాటిట్యూడ్ అన్ని ఏదో చెప్తా ఉంటే గివప్ ఇస్తారంటే, అలా అయితే గౌతమ్ అంటే వాళ్ళు కూడా తెచ్చిన గౌతమ్ ఒప్పుకునేవాళ్ళు, గౌతమ్ పేరు చెప్తే వాళ్ళు వెంటనే ఓకే అనేవాళ్ళు. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ముగ్గురులో ఎవరు డిజర్వింగ్ అంటే గౌతమ్ ఆర్ పృథ్వీ ఎవరైనా డిజర్వింగే. టికెట్ ఫినాలేకి తేజ ఈజ్ నాట్ డిజర్వింగ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఇప్పటివరకు ఆడిన దాని ప్రకారం చూసుకున్నా, ఈ వారం ఆట ఆడిన దాని ప్రకారం చూసుకున్నా, ఎలా చూసుకున్నా కూడా వీళ్ళిద్దరే మోర్ డిజర్వ్స్ రాదర్ దెన్ తేజ. అట్లీస్ట్ గో ఫర్ గౌతమ్, ఈ డిజర్వ్స్ దట్ అని. నబీల్ ఏమో ఐ పర్సనల్లీ ఫెల్ట్ గౌతమ్ అండ్ పృథ్వీ ఆర్ డిజర్వింగ్ అని చెప్తారు అనమాట. గౌతమ్ ఏం చేశాడంటే బ్రిడ్జ్ కట్టాడు, బ్యాలెన్స్ చేశాడు, ఆ తులాభారంది, నెక్స్ట్ డిస్కులు తెచ్చాడు, ఆ ఆ పజిల్ ఏదైతే ఉందో అందులో గివప్ అవ్వకుండా కంప్లీట్ చేశాడు. ఈయన జస్ట్ మాత్రమే గివప్ ఇచ్చాడు, ఈయన కూడా సెకండ్ వచ్చాడు, ఆ డిస్క్ దాంట్లో సెకండ్ వచ్చాడు, సూడోకు దాంట్లో సెకండ్ వచ్చాడు, అంటే థర్డ్ బెల్లి కొట్టిన ఆయన కూడా కంప్లీట్ చేసిన సెకండే. ఈ వాజ్ ఆల్మోస్ట్ గెలుపుకి దగ్గరలో ఉండే ఫస్ట్ టాస్క్ ఆ డిస్క్ దాంట్లో. ఇద్దరిలో ఎవరైనా ఒకరంటే ఓకే మాకు అన్నట్టు ఎదురు చెప్తారు.
ప్రేరణ ఏమో 5 సిక్స్లు కొట్టాడు అంటే ఆ టాస్క్లో కూడా సెకండ్ వచ్చాడు ఆయన 5 సిక్స్లు కొట్టాడు అని చెప్తా ఉంటామట. నబీల్ గెలుపుకి దగ్గరలో ఉండి వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళిద్దరూ ఓడిపోయారు, వీళ్ళు కదా వాళ్ళకి పిక్ చేసి ఉంటే న్యాయంగా ఉండేది అని చెప్పి క్లియర్గా చెప్తాడు. నబీల్కి పృథ్వీకి ఉన్నంత ఇంత ఇది నిఖిల్కి లేదా అంటే ఉంది, కానీ జస్ట్ సేఫ్ చెప్పలేక అది ఏంది వాళ్ళని బాధ పెట్టద్దా లేదంటే సేఫ్ ఆడదామా అటు ఇటు అన్ని రిలేషన్స్ మెయింటైన్ అందరినీ సేఫ్ చేయలేదు, అందరినీ మన చుట్టాల్లో చేసుకోలేము. మోస్ట్ రాంగ్ డెసిషన్ అయింది, రాంగ్ టైంలో, రాంగ్ డెసిషన్ ఇన్ ద సెన్స్ రాంగ్ అయిపోయింది ఇది నిఖిల్ సైడ్ నుంచి మాత్రం. నెక్స్ట్ నిఖిల్ అప్పుడు ఒప్పుకుంటాడు, ఐ గెట్ ఇట్ నాకు అర్థం అవుతుంది మీరు ఏం చెప్తున్నారంటే, ప్రేరణ నువ్వు డైరెక్ట్గా కంటెండర్ని చేస్తారు, మీరు కంటెండర్షిప్ లేదంటే నిఖిల్ అదే అనుకుంటున్నాను, పక్కన మళ్ళీ అంటాడు పక్కన ఇక్కడ మనం అనుకోవటం వేరే అక్కడ మాట్లాడటం వేరే అని చెప్పి. అదే ఎందుకు వేరే ఏంటి భయమా, హట్ చేయాలని లేదా, హట్ ఏముంది ఇందులో, హట్ అవ్వడానికి ఏముంది, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారని ఏముంది, లేదంటే ఇంకొక రీజన్ ఉంటుంది తేజ వస్తే మనకి ఈజీ అయ్యిద్ది, అలాంటి రీజన్ ఓపెన్గా పెట్టినా కూడా యాక్సెప్టెడ్, పెట్టలేలే కానీ అది ఆయన స్ట్రాంగ్తో ఆడాలనుకుంటాడు, అది వేరే విషయం. కానీ ప్రేరణ నువ్వు పేరు చెప్పలేదా అయితే అని మళ్ళీ అడిగిద్ది అనమాట. అడిగినప్పుడు నిఖిల్ అదే మిస్టేక్ అంటాడు, చెప్పలా నిఖిల్ పేరు, డైరెక్ట్ తేజగా ఒప్పుకుంటాడు అంతే. ప్రేరణ యూ అజ్యూమ్డ్ ఎంటైర్ కాన్వర్సేషన్ నువ్వు ఊహించుకున్నావు, అవునంటాడు అనమాట, ఊహించుకుంటాడు. అంటే ఇప్పుడు అర్థం తేజ చెప్పారు, ఇప్పుడు నేను పృథ్వీ అంటే వాళ్ళు వెంటనే ఏమంటారంటే నువ్వు గివప్ ఇచ్చేసావు అంటారు, సో తర్వాత నేను గౌతమ్ అన్నా కూడా వాళ్ళు 2 ఓట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తేజ అని అంటారని చెప్పి ఊహించుకున్నాడు. ఆవిడేం చెప్పింది, నిఖిల్కి కూడా అదే అనిపించింది అని చెప్పి చెప్పింది ప్రేరణ అంటది. సో బిగ్ బాస్ చెప్పేటప్పుడు ఏమంది, నిఖిల్ కూడా అదే అనిపించింది చెప్పింది, అంటే నిన్ను కూడా కలుపుకునే కదా చెప్పింది అని చెప్పి అన్నదాత సర్లే అంటాడు. నిఖిల్ ఒప్పుకోవటం లేదని కాదు కానీ గౌతమ్ది ఆలోచిస్తుంటే నాకు తప్పు అనిపిస్తుంది అని, అంటే అది చెప్పాల్సింది అది చెప్పలేదు నేను అంటే, ప్రేరణ ఓకేలే నీ స్ట్రాటజీ అనుకో, 4th వచ్చావు కదా, 4th వచ్చాడు కదా, ఎయిమ్ ఫర్ ద విన్, అంటే తను వచ్చాడు కాబట్టి నీకు కూడా స్ట్రాటజీ పరంగా ఆలోచిస్తే అది ఓకే డెసిషన్లో, ఎయిమ్ ఫర్ ద విన్ అని చెప్పి వెళ్ళిపోతారనమాట. సో ఇది జరిగింది. దీని తర్వాత మళ్ళీ ఇంకొంచెం సోఫాలో కూర్చొని ఆ గౌతమ్ది వదిలేసా మిస్టేక్ అని చెప్పి కాసేపు బాధపడతా ఉంటాడు. బట్ ఇంకా లేట్ అయిపోయింది, ఇంకా దాని గురించి ఇచ్చేసేది లేదనమాట. సో ఇదే జరిగింది. నెక్స్ట్ లైవ్లో శ్రీముఖి వచ్చింది నాకు తెలిసి కనిపిస్తూ ఉందన్నమాట, మాట్లాడతాం. శ్రీముఖేనా ఏమోలేండి. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఏమైనా లైవ్లో హ్యాపెనింగ్ జరుగుతూ ఉంటే అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయండి. ఈవినింగ్ మనం ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.